షేప్ వేర్ ఇలా కనిపిస్తుంది వేసుకుంటే, పెట్టికోట్ ఇలా కనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మిర్చి. అందరూ ఎలా ఉన్నారో? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అందరితో పాటు నేను కూడా చాలా బాగున్నా. సో ఇవాళ వీడియో మీరు ఆల్రెడీ తమిళ చూసి గెస్ చేసి ఉంటారు. ఎస్, ఇవాళ వీడియోలో మనమైతే షేప్ వేర్కి అండ్ ఆల్సో పెట్టికోట్కి డిఫరెన్స్ అయితే తెలుసుకుందాం. సో నేనైతే ఈ షేప్ వేర్ని మీషో నుంచి ఆర్డర్ చేశాను అనమాట. నేను వచ్చేసి ఎం సైజ్లో ఆర్డర్ చేశాను. సో ఎం వచ్చేసి నాకు కరెక్ట్గా ఫిట్గా సరిపోయింది అనమాట. నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన షేప్ వేర్ ఇలా వస్తుంది. సో ఫ్రంట్ ఇలా వస్తుంది. ఇది టై చేసుకోవడానికి అనమాట. యాక్చువల్లీ టై చేసుకునే అంత అవసరం లేదు, కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా ఉంటుంది. ఇక్కడ దాకా ఇలా వచ్చి కింద ఇలా మనకి ఫ్లేర్ వస్తుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకి మెర్మైడ్ షేప్లో వస్తుంది అనమాట. ఇలా వచ్చి ఇలా. సో ఇది వచ్చేసి షేప్ వేర్ అనమాట. ఇప్పుడు నేను మీకు పెట్టికోట్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి నార్మల్ పెట్టికోట్ అనమాట. ఇది కాటన్ అనమాట. కాటన్ పెట్టికోట్ మీరు చూడొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది, బ్రెతబుల్ అండ్ ఆల్సో స్కిన్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో పెట్టికోట్కి వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట. టై చేసుకోవడానికి ఇలా వస్తుంది. వేస్ట్ ఇలా వస్తుంది అనమాట. షేప్ వేర్లో వచ్చేసి మనకి ఏ సైజు మన వేస్ట్ ఆ సైజ్ మట్టుకే వస్తుంది. సో ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ రాదు. బట్ పెట్టికోట్లో అయితే మనకి ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వస్తుంది. మనం దీన్ని లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. మనం ఎంత వెయిట్ గెయిన్ అయినా కూడాను వేస్ట్ సైజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ కాటన్ పెట్టికోట్స్, నార్మల్ పెట్టికోట్స్ అనేవి మనం ఎంత వెయిట్ గెయిన్ అయినా, ఎంత లావ్ అయినా కూడాను యూస్ అవుతాయి అనమాట. సో ఇది వచ్చేసి నార్మల్ పెట్టికోట్, కాటన్ పెట్టికోట్. అండ్ ఇది వచ్చేసి నేను చెప్పినట్టు నేను మీషోలో కొనుక్కున్న షేప్ వేర్ అనమాట. సో ఈ రెండింటికి ఇప్పుడు డిఫరెన్స్ అయితే మనం చూసేద్దాము. సో నార్మల్ పెట్టికోట్స్ ఎప్పుడు మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంటాయన్నమాట మోస్ట్లీ, లేకపోతే సాటిన్ ఫ్యాబ్రిక్లో కూడాను ఉంటాయి. బట్ ఈ షేప్ వేర్స్ వచ్చేసి మనకైతే నైలాన్ ఫ్యాబ్రిక్లో ఉంటాయన్నమాట. షేప్ వేర్స్ అన్నీ కూడాను నైలాన్తో చేస్తారు. దీంట్లో స్పాండిక్స్ కూడా యాడ్ చేస్తారు, లైక్ ఫ్యాబ్రిక్ స్ట్రెచీగా ఉండడానికి. మీరు చూడొచ్చు, ఇది స్ట్రెచ్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడాను. సో ఇది వచ్చేసి నైలాన్తో చేస్తారు అండ్ దీంట్లో స్పాండిక్స్ కూడా ఉంటుంది స్ట్రెచ్ అవ్వడానికి. సో షేప్ వేర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్, మనకి ఇక్కడ ఎలాస్టిక్ అనేది ఉంటుంది. సో మనకి ఈ నార్మల్ పెట్టికొట్టుకున్నట్టు ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ఉండదు. సో ఇది ఇంతే ఉంటుంది, మన వేస్ట్ సైజ్ ఎంతో అంతే ఉంటుంది అనమాట షేప్ వేర్. బట్ పెట్టికోట్ వచ్చేసి మనకి చాలా ఉంటుంది ఫ్యాబ్రిక్, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్. మనం ఎంత లావు అయినా కూడా దీన్ని వేసుకోవచ్చు. బట్ ఇది అలా కాదు, మనకి కరెక్ట్గా ఫిట్గా సరిపోతుంది. మనం కొద్దిగా లావు అయినా కూడా ఇది వేస్ట్ అవుతుంది, మనకి చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఇది వేసుకోవడానికి. సో ఇప్పుడు షేప్ వేర్ ఎలా కనిపిస్తుంది, పెట్టికోట్ ఎలా కనిపిస్తుంది అనేసి నేనైతే మీకు ఇక్కడ 2 పిక్చర్స్ వేస్తాను, మీరు చూసేయచ్చు. సో షేప్ వేర్ ఇలా కనిపిస్తుంది వేసుకుంటే, పెట్టికోట్ ఇలా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, షేప్ వేర్కి వేస్ట్ దగ్గర వచ్చేసి మనకి చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి మన లావుగా కనపడట్లేదు. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఎంత ఫ్యాబ్రిక్ కావాలో మన వేస్ట్ చుట్టూ అంతే ఉంది. అండ్ మన షేప్ కూడాను కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట షేప్ వేర్లో. బట్ ఇక్కడ చూస్తే మీరు ఈ పెట్టికోట్లో మనకి వేస్ట్ దగ్గర ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా స్టోర్ అయిపోయి కొంచెం లావుగా కనిపిస్తున్నాము. అండ్ ఆల్సో మన షేప్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. ఓవరాల్గా ఒక స్కర్ట్ని ఇలా, లెహంగా స్కర్ట్ని ఇలా వేసేసినట్టు ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్ షేప్ అనేది లేదు మీరు పెట్టికోట్ది చూస్తే కనుక. బట్ ఇక్కడైతే మన ఎగ్జాక్ట్ బాడీ సిల్అవుట్ అయితే కనిపిస్తుంది. బట్ పెట్టికోట్లో అయితే మనకు అది కనిపించట్లేదు. అండ్ ఆల్సో వేస్ట్ ఏరియాస్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండడం వల్ల మనం టై చేసినప్పుడు అదంతా ఒక చోటుకి గ్యాదర్ అయ్యి వేస్ట్ ఎక్కువ లావు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ శారీ వేసినప్పుడు అయితే మనం ఇంకా లావుగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ నార్మల్ పెట్టికోట్లో. వెరాజ్ మనం ఈ షేప్ వేర్లో చూస్తే కనుక మనకి వేస్ట్కి కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. సో మనం ఇక్కడ సారీ వేసినా కూడాను మనకైతే ఏమంటారు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎక్కడ ఉండదు, అలాగే మనల్ని లావుగా కూడాను ఇది చూపించదు అనమాట. సో షేప్ వేర్కి దీనికి ఉన్న ఫస్ట్ డిఫరెన్స్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి షేప్ వేర్ది మీరు సిల్అవుట్ చూడొచ్చు, లైక్ మెర్మైడ్ కట్లో ఉందనమాట. లైక్ మన బాడీ సిల్అవుట్ని కరెక్ట్గా చూపిస్తుంది. బట్ ఇక్కడ మీరు పెట్టికోట్ చూస్తే కనుక, సో పెట్టికోట్ కంప్లీట్గా ఇలా స్ట్రైట్గా ఉందనమాట. ఒక రెక్టాంగులర్ ఆర్ ట్రయాంగులర్ షేప్లో అనుకోవచ్చు మీరు. మీకు ఇంకొక వీడియో ఏదైనా షేప్ వేర్లో సారీ అండ్ ఆల్సో పెట్టికోట్లో సారీ ఎలా కనిపిస్తుంది అనేది కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో వచ్చేస్తాను అనమాట, లైక్ ప్రాక్టికల్గా మీకు డిఫరెన్స్ చూపించడానికి. బట్ ఈ షేప్ వేర్ అనేది మనం సారీ షేప్ని కానీ మన బాడీ సిల్అవుట్ని కానీ బాగా ఎన్హాన్స్ చేస్తుంది అని అయితే తీసుకుంటున్నాము, ప్రిఫర్ చేస్తున్నాము. డిసడ్వాంటేజెస్ వచ్చేసి షేప్ వేర్ అనేది నైలాన్ ఫ్యాబ్రిక్తో చేస్తుంటారు కాబట్టి అది స్వెట్ అనేది అబ్జార్బ్ చేసుకోదు. అండ్ ఆల్సో మనకి బ్రెతబుల్ ఫ్యాబ్రిక్ కాదు. నాకు ఈ షేప్ వేర్ వచ్చేసి మీషోలో 173 రూపీస్ పడింది అనమాట. కాటన్ వచ్చేసి మనకి ఇంకా ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది. బట్ కొందరు ఏమంటారంటే కాటన్ తక్కువ పడుతుంది, మనకి ఇదే ఎక్కువ అంటారు. మేబీ ఇది మీషోలో అవడం వల్ల మనకి తక్కువ పడిందేమో, లేదా జనరల్గా
జనరల్గా ఇది ఎక్కువ ఉండి దీని ప్రైసెస్కే మనకి 2-3 కాటన్ పెట్టికోట్స్ వస్తాయంటారు. సో అది నేను కూడా ఒకసారి చూసి కనుక్కోవాలి. సో నాకు ఇది నచ్చింది. నేను చెప్పినట్టు కంఫర్ట్ వైజ్ అయితే నేను కాటన్ని ప్రిఫర్ చేస్తాను. లుక్ వైజ్ అయితే నేను షేప్ వేర్ ప్రిఫర్ చేస్తాను. కంఫర్ట్ వైజ్ అయితే నేను కూడాను కాటన్ని ప్రిఫర్ చేస్తాను, కాటన్ పెట్టికోటే. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను అన్నట్టు నెక్స్ట్ వీడియోలో మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను. మీకు ఆ వీడియో కావాలంటే లైక్ షేప్ వేర్ వేసుకున్నప్పుడు శారీ సిల్ అవుట్ ఎలా ఉంటుంది, లేకపోతే పెట్టికోట్ వేసుకున్నప్పుడు శారీ సిల్ అవుట్ ఎలా ఉంటుంది అనేసి మీకు ఆ వీడియో కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.